ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మడకశిర ఆత్మగౌరవం అనే నినాదంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ జోలి పట్టుకుని ప్రజల్లోకి వెళ్తానని మడకశిర తెదేపా రెబల్ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. మడకశిర నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి గురించి పెద్దయిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడే మా వద్ద తెలియజేశారని గుర్తు చేశారు. గుండమల చేయని కుట్రలు లేవని, ఆయన చెప్పు చేతుల్లో ఉండే ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం ఆయన మూర్ఖత్వం అన్నారు. దళితులు అన్ని రంగాల్లో ముందున్నారని, నీకు సరైన గుణపాఠం చెప్పే రోజులు ముందున్నాయన్నారు. నియోజకవర్గాన్ని వలస పక్షులు వస్తున్నారని, ఓటు రూపంలో వారికి సరైన సమాధానం చెబితే మరోసారి ఇలాంటి వలస పక్షులు రాకుండా ఉంటారని, ఇది నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అప్పులు చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేశామన్నారు. నేను గెలిస్తే గుండమల ఆటలు ఇక సాగవని తెలుసుకుని మొదట్లో ఎవరినైతే వద్దన్నాడో తిరిగి అతని నియోజకవర్గానికి తీసుకురావడం నీ నీచ తత్వానికి నిదర్శనమన్నారు. మాలాంటి పేద దళితులకు ఇలాంటి ద్రోహం చేయడం చాలా అన్యాయమన్నారు. మడకశిర నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని తెలిపారు. తెదేపాను గుండమలకు తాకట్టు పెట్టిన పార్థసారథికి తగిన బుద్ధి చెబుతాము. తన స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీని గుండమాల తిప్పేస్వామి వద్ద తాకట్టు పెట్టిన ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథికి తగిన గుణపాఠం చెప్పడానికి మడకశిర ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థి కేఎన్ పల్లి సురేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ వర్గాలుగా విడిపోవడానికి ప్రధాన కారణం పార్థసారథి అన్నారు. దళితులు, వక్కలిగులు మడకశిర ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఓటుతో నీకు సమాధానం చెబుతున్నారన్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తే ఇలాంటి మోసం చేయడం తగునా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, DHPS హనుమంతు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ, రాష్ట్ర బీసీ కుంచిటిగా వగ్గలింగ సంఘం కన్వీనర్ పాండురంగప్ప, జిల్లా నాయకులు రవిభూషణ్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థులు కేఎన్ పల్లి సురేష్, హనుమంతయ్య గౌడ్, మంజులగౌడ్, మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, బుచ్చప్ప, అశ్వత్ రామప్ప, రవిభూషణ్, రామకృష్ణ, మాజీ సర్పంచ్ మాధవరాజు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓబులేశప్ప, గుడిబండ సీనియర్ నాయకులు లెజెండ్ సుధాకర్, ఆజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, జయరామిరెడ్డి, సిపిఐ ఇన్ఛార్జ్ పవిత్ర, MRPS అంజీ, మార్కెట్ బాబు, నాగరాజు, రాజగోపాల్, బల్లారి కిష్టప్ప, రామాంజనేయులు, జయసింహ, గంగాధరప్ప, వైబి నాగరాజు, కల్లుమరి ఎంపీటీసీ నగేష్, నాగోజీ అలీఖాన్, ఉమేష్, దినేష్, కిష్టప్ప, ఓబన్న, పరమేష్, నరేష్, రమేష్, నియోజకవర్గంలోని మాజీ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితర నాయకులు, సీనియర్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. AR5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్, నియోజకవర్గం ఇన్ఛార్జ్. తప్పకుండా విజయం వరిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనం పదవైన మెట్టుగా తయారవ్వకపోతే వీళ్ళంతా మనల్ని చికెన్ మటన్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి వాళ్ళగా మీరు మారుతారు. ఎందుకంటే గొర్రె కషాయం అని నమ్ముతుందంట. 12-14 మంది అభ్యర్థులు ఉండగా వాళ్ళతో అంతా ప్రచారం చేయించి మమ్మల్ని అంతా తిట్టించి అవతల వాళ్ళని తిట్టించి చివరికి ఏం చేశాడినా 4 రకాలు తీసుకొచ్చినాడు. ఇది మీరందరూ చెప్పాలా, మీరందరూ ప్రజలకు తెలియజేయాలా. ఎందుకంటే ఇప్పుడు మనం మనసులను కాపాడుకుంటే భవిష్యత్తులో ఎవరు రాడో. ఇప్పుడు మనం రూల్గా వదిలేస్తే భవిష్యత్తులో ఇలాంటి వలస నాయకులు వస్తూనే ఉంటారు. ఇలా వలస నాయకులు రాకుండా ఆపాలంటే ఖచ్చితంగా మనం పోరాడాలి. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ పుట్టి ఎక్కడో చదువుకుని ఉద్యోగం చేసినటువంటి డాక్టర్ పన్నీర్ తిప్పేస్వామి గారిని మనం నాన్ లోకల్ అన్నప్పుడు అసలు మడకశిరలో ఓటు హక్కు లేదని ఏ విధంగా లోకల్ గా చేసి ఇక్కడ తీసుకొచ్చిన తిప్పేస్వామి గారు తప్పకుండా త్వరలో ఇంకో 15 రోజుల్లో మే 13వ తారీఖు అందరినీ బుద్ధి చెప్తారు. దళిత కాలనీలు కూడా ఇప్పుడే కానీ టీడీపీకి దళితులు అనుకూలంగా లేరనేది ఒకటి చెప్పేవాళ్ళు. ప్రతి ఊర్లో దళితులు కూడా ఈసారి చాలా మార్పు వచ్చింది. నేను ప్రచారం టీడీపీ తరఫున వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా దళితులు కూడా అందరు తిరగబడతారు. ఎందుకంటే మీరు పుట్టినది మా ఆత్మగౌరవం మీద దెబ్బ, మీరు చేసినటువంటిది మా ఆత్మగౌరవం మీద గాయం. ఈ గాయం కారం వేసుకుని గుండులాగా రగులుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు మనందరం విశ్రమించకుండా సింబల్ వస్తానే మీ అందరికి ఇస్తాను. తప్పకుండా మీరందరూ మాకు పూర్తిగా సహకరించి మడకశిర ఆత్మగౌరవాన్ని నిలబెట్టి నన్ను గెలిపించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జై మడకశిర, జై మడకశిర, మడకశిర ఆత్మగౌరవం, మడకశిర ఆత్మగౌరవం, మడకశిర ఆత్మగౌరవం, మడకశిర ఆత్మగౌరవం, మడకశిర ఆత్మగౌరవం, సింగనమల అహంకారం, మడకశిర సింగనమల గుండమల అహంకారం.
అహంకారం, గుండుమల సింగనమల అహంకారం, సింగనమల గుండుమల అహంకారం. నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మద్దనకుంట ఈరన్న సునీల్ కుమార్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. అలాగే హిందూపూర్ పార్లమెంటుకి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా కేఎన్పల్లి సురేష్ గారు, హనుమంత్ గౌడ్ గారు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా నేను మడగసిర అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటాను. హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా బరిలో ఉంటారు. ఈరోజు నేను ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కూడా 2-3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, మడగసిర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడంతో పాటు మడగసిరలో ప్రశాంతమైన వాతావరణం తీసుకోవడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే బహుశా గుణమల తిప్పేస్వామి గారు అలాగే వాళ్ళ వర్గం మా అవసరం లేదనుకునిందేమో. ఎందుకంటే ఈరోజు వాట్సాప్లో వస్తున్నటువంటి అలాగే వాళ్ళ ప్రచార రథాల్లో కానీ ఎక్కడే కానీ దళితుడైనటువంటి ఎవరి ఫోటోలు లేవు. ఇక్కడ ఇంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాన్నగారి ఫోటో కానీ అలాగే ఇతర నాయకులు కానీ ఎవ్వరి ఫోటోలు లేవు, వాళ్ళవి మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా మేము పార్టీలో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా గౌరవం కోసం గుణమల తిప్పేస్వామి గారి ఫోటో కూడా వేసుకున్నాం. ఆయన దానికి కూడా నా ఫోటో మాకు చెప్పకుండా ఎందుకు వేసుకున్నారని సురేష్ అన్నని కాల్ చేసి అడగడం కూడా జరిగింది. అయినా అది గౌరవం, మేము గౌరవించాం. ఈరోజు వాళ్ళకి మా ఓట్లు కానీ మా వర్గం ఓట్లు కానీ ప్రజల ఆత్మగౌరవ ఓట్లు కానీ అవసరం లేదు. వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. తప్పకుండా వీళ్ళందరికీ నేను గెలిచి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కృతనిశ్చయంతో ఇండిపెండెంట్గానే కొనసాగాలని గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయానికి మా తరపున ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ మద్దతు తెలిపినారు. అన్నా నువ్వు ముందుకు పో, ఖచ్చితంగా మేమందరం మీకు అండగా ఉంటాము, మిమ్మల్ని గెలిపిస్తామని ఈరోజు అందరూ కార్యకర్తలందరూ భరోసా ఇచ్చినారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో యువత రాజకీయాల్లోకి రావాలని అలాగే యువత తన భవిష్యత్తును తెలుసుకోవాలి, రానున్న రోజుల్లో మనం అందరికీ ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను కానీ సురేష్ గారు కానీ హనుమంత్ గౌడ్ గారు కానీ స్వతంత్రంగా ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యపరిచే ఏకైక నినాదంతో ముందుకెళ్తాం. అదేవిధంగా మడకశిరలో యువతకు అవకాశాలు ఇస్తే రాబోయే రోజుల్లో మడకశిర నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామని కూడా ప్రతి ఒక్క ప్రజలకి మనం తెలియజేస్తాము. తప్పకుండా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.